100% తప్పు. ప్రజలు ఖండిస్తున్నారు. మహిళలు కూడా ధర్నాలు చేస్తున్నారు. అది ఏ కుటుంబం కూడా సహించదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ తెలుగువారు కూడా దాన్ని హర్షించట్లేదు. అది మొట్టమొదటి నుంచి జగన్ కుటుంబం నుంచే మొదలైంది కాబట్టి సొంత చెల్లిని తిట్టించడం, కన్నతల్లిని బయటికి దోయడం అనేది ఆ కుటుంబం నుంచే వచ్చింది కాబట్టి వీళ్ళు దాన్ని పాటిస్తున్నారు అంతే. వాళ్ళ రాజకీయానికి సంబంధించినటువంటి ఏదైనా ఫార్ములా ఉందంటే ఆడవాళ్ళని కించపరచడమే కాబట్టి అతను అదే చేశాడు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన టీడీపీ నాయకులు దాడి చేశారు, ఇదంతా ప్రశాంత్ రెడ్డి వీపీఆర్ఏ చేయించారని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ గాని ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. వాస్తవంగా వాళ్ళ కడుపులో మండి వాళ్ళ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ మీద విశ్వాసం ఉన్న వాళ్ళు కావచ్చు, కృతజ్ఞత కావచ్చు, వాళ్ళ మీద ఇష్టం కావచ్చు, వాళ్ళ కోపం రావడంలో తప్పే ఉంది. వాళ్ళు తోసుంటారు, వీళ్ళు మొత్తం తగలెట్టారు అంతే తేడా. వాళ్ళ కోపంతో చేసింది 5% అయితే మిగతా చేసింది 95% వైఎస్ఆర్సీపీ వాళ్ళే, నో డౌట్ అందులో. ఇటువంటి రాజకీయాలు నెల్లూరు జిల్లాలో లేదు అని చెప్పి చెప్తున్నారు. నేను చెప్పేది కూడా అదే. ఇలాంటి రాజకీయాలు నెల్లూరు జిల్లాలో ఇంతకుముందు ఎప్పుడైనా ఉన్నాయా? ఆడవాళ్ళని ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడిన మాటలు కానీ ఇంతకుముందు ఉన్నాయా? లేవు కదా. కాబట్టి జనాలు అందరూ కూడా చూస్తున్నారు. అందుకనే కదా మొన్న 11 ఇచ్చారు. ఈసారికి ఎన్ని ఇస్తారనేది వాళ్ళకే వదిలేశారు, వాళ్ళ విజ్ఞతకి అంతే. అదే పండిత పుత్ర పరమసు ఉంటాయని చెప్పానుగా. నాన్న పండితుడైతే కొడుకు పరమసు ఉంటాయాడు. ఇంకా అంతమంది చెప్పేదే ఉంది. అందుకని వీళ్ళకి ఈజీ మనీ, షార్ట్ కట్లో ఎదగాలి, ఈజీగా మనీ సంపాదించాలి. గత 9 సంవత్సరాలు ఎమ్మెల్యే, 9 సార్లు ఎమ్మెల్యే అయినట్టున్నాడు. డబ్బులు సంపాదించుకున్నాడు. మనం ఏం చేసినా చేయకపోయినా ప్రజలు ఓట్లేసేస్తాడని భ్రమలో ఉన్నాడు. సరిగ్గా మనిషి దొరికేసరికి అల్లాడిపోతున్నాడు. అధికారం చేతిలో లేకపోయేసరికి అతనికి ఏం అర్థం కావడం లే. ఆవిడేమో 24 గంటలు ఆడే ఉండి మంచి చేసుకుంటా పోతుంది. ఇంకా మన పరిస్థితి ఏందని తట్టుకోలేక పిచ్చిక్కి అలా మాట్లాడుతున్నాడు అంతే.